దాన్ని ఖండిస్తున్నామని సాక్షి మీడియా చెప్పింది. కొమ్మినేని క్షమాపణ చెప్పారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ ప్రకారం ఆ డిబేట్లోని ఆ అంశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ఆ తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు. అసలు ప్రజాస్వామ్యం ఉందా? మీడియాని బ్రతకనిస్తారా, బ్రతకనివ్వరా? ఈ భయాందోళనలు సృష్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇలా దాడులు చేసి, ఇలా ఫర్నిచర్, కార్యాలయం, అక్కడ ఉన్నటువంటి సోఫా సెట్లు, కార్లు తగలబెట్టి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? పోలీసులున్నారు. ఎందుకున్నారు? కొమ్మినేని లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ రిపోర్టులు రాసుకోవడానికి. కనీస భద్రత ఒక్క సాక్షి మీడియా కార్యాలయానికే కాదు భద్రత కరువైంది. మహిళలకు భద్రత కరువైంది, చిన్నారులకు భద్రత కరువైంది, సామాన్యుడి ప్రాణాలకు భద్రత కరువైంది. ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునేటువంటి ఒక మీడియా సంస్థపైనే ఈ రకంగా దాడులు చేస్తూ, ఆ దాడులకు పురిగొల్పుతూ, వెనక నుంచి మొత్తం తతంగం నడిపిస్తున్నారంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యానికి? రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతోందా? ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో బ్రతికే ఉందా? లేకపోతే ఆ రకంగా తగలబడిపోతోందా? ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంది ఇందుకేనా? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఏ రకంగా సాక్షి మీడియా గొంతు నొక్కాలి? 12వ తారీఖు లోపు ఇలాంటివి చాలా జరుగుతాయి. నేను నిన్నటి నుంచి చెబుతూనే ఉన్నా. ఏడాది పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలో, ఎన్ని దాడులు చేయాలో, ఎన్ని కేసులు పెట్టాలో, ఎన్ని అక్రమ అరెస్టులు చేయాలో అన్నీ కూడా జరుగుతాయి. అమరావతి ప్రాంత మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఒక వ్యక్తి ఒక కామెంట్ చేస్తే దాన్ని ఖండించడంతో పాటు సాక్షి మీడియాకు సంబంధం లేదని